జై శ్రీరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది పురాతన కాలంగా ఆరాధింపబడుతున్న త్రిపురాంతకం అనే గ్రామం. ఇది చాలా ప్రసిద్ధి గలది. అయితే దీన్ని ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దేవాలయం కూడా పాడుపడిపోయింది. అదేవిధంగా రోడ్డు మార్గం కూడా చాలా దారుణంగా ఉంది. అయినా కూడా చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పాపం వెళ్తున్నారు ఆ దారిలోనే. వాస్తవానికి శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని దర్శించి మాత్రమే వెళ్ళేవారట. శ్రీశైల క్షేత్రం చాలా విస్తారమైనది. దీనికి 4 ద్వారాలతో పాటు 4 ఉపద్వారాలు కూడా ఉన్నాయి. అందులో ఇది ఒక ఉపద్వారము అని చెప్పబడుతుంది. అదేవిధంగా దీన్ని త్రిపురాసుర సంహారం జరిగిన స్థలంగా చెప్పబడుతుంది. ఇక్కడ కొన్ని ఈ మధ్య ప్రతిష్ఠించిన విగ్రహాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది వీరభద్రుడు, కాలభైరవుడు. ఇది కాలభైరవుడు దేవాలయం ప్రస్తుతం కొత్తగా కట్టిన విగ్రహం. అక్కడ దాతల పేర్లు అవి కూడా రాశారు కింద. ఇది ఒక్కటే కొత్త విగ్రహం కనిపించింది. మిగిలినవన్నీ కూడా చాలా పాతవండి, చాలా పురాతనమైనవి. ఇలాంటి క్షేత్రాన్ని దర్శించాలనుకుని వెళ్ళేటప్పుడు కొంచెం పగలు ఉండగా వెళ్ళండి. ఎందుకంటే దారి అంతా కూడా కొంచెం మారుమూల ప్రాంతంగా ఉంది. అసలు త్రిపురాంతకం ఊరంతా కూడా బైపాస్కి అవతల వైపే ఉంది. బైపాస్కి కుడివైపు మాత్రం లోపలికి చిన్న దారి ఉంది. ఆ దారిలోంచి వెళితే ఈ క్షేత్రం వస్తుంది. ఇక్కడ చాలా పురాతనమైన లిపిలో మనకి చూస్తున్నాం కదా, శిలాశాసనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇవి వరుసగా పేర్చారండి, అందరూ చక్కగా చూస్తున్నారు. అయితే మనకి ఆ లిపి ఏంటో అర్థం కాలేదు, కానీ అక్కడ కొన్ని బొమ్మలతో సహా చూడండి. పైన శివుడి బొమ్మ అది ఉంది కదా, శివుడు నందివిని. అలాగే చాలా స్తూపాలు ఉన్నాయండి. ఎదురుకుండా కూడా 2-3 రాసి ఉన్నాయి. మిగిలినవన్నీ ఇలా జారబెట్టారండి. జారబెట్టి ఒక్కొక్కటి చూపించారు. అందులో ఒక్కొక్కళ్ళు కూడా పాపం చదువుకుంటూ వస్తున్నారు. దీని మీద ఆసక్తి గల వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది ఏ లిపి అనేది తెలియదు, కానీ దీని చరిత్ర మాత్రం మనకి విషయం ఏంటి అంటే, త్రిపురాసుర సంహారం జరిగిందని కాకుండా ఈ కొండని కుమారగిరి అని కూడా పిలుస్తారట. అంటే స్కందుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇక్కడికి దగ్గరలో అగ్నిగుండం అనబడే ఒక చెరువు ఉంది. ఆ చెరువులోంచి అమ్మవారు స్కందమాత కింద వచ్చింది అని చెప్పి ఇక్కడ పురాణం చెప్పబడుతుంది. అదేవిధంగా త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు పరమేశ్వరుడు ఇక్కడనే వాడిని వధించాడని, అలాగే తారకాసుర సంహారం ఇక్కడే జరిగిందని, కుమారస్వామి తారకాసురుని ఇక్కడే చింపాడని కూడా స్థల పురాణంలో చెప్పబడుతుంది. ఈ స్థలానికి 9 బస్తాలు బియ్యం రోజు వార్చేవారటండి భగవంతుని నైవేద్యం పెట్టి. అంటే ఎంతమంది జనం వచ్చారో ఆలోచించండి. ఇప్పుడు మాత్రం చాలా పలచగా రోజుకు ఒక 50 మంది లోపే వస్తారట. ప్రస్తుతం ఉన్న ఆలయం పరిస్థితి ఇది. ఇప్పుడు కొత్తగా సర్పప్రతిష్ఠ కూడా చేయడానికి సిద్ధంగా ఒక శిలని ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ ఈ శాసనాలు ఇందాక చెప్పాను కదా, ఎదురుగుండా వరుసగా అలా నిలబెట్టారు. ఇక్కడికి వచ్చేవారు ఖచ్చితంగా అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఒక బిలం ఉందండి. అది కూడా ఆలయంలాగే కనపడుతుంది, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మాకు అది ఒక సొరంగ మార్గం అని చెప్పేసి. ఆ సొరంగ మార్గం శ్రీశైలానికి దారిందట ఆ సొరంగంలోంచి. అయితే అది చాలా పాడుపడిపోవడం వలన, అది మట్టి చేత కప్పబడడం వల్ల దాన్ని మూసేశారని విన్నాను నేను. ఈ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం ఇది, అందులో ఉపాలయం. ఇది కూడా బాగుంశ్వర స్వామిని చూస్తున్నప్పుడు దగ్గరగా చూస్తున్నారు చూడండి. దీన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఇక ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే, శ్రీచక్ర ఆకారంలో ఈ దేవాలయం నిర్మింపబడింది. ప్రపంచంలోనే ఏకైక దేవాలయం శ్రీచక్ర ఆకారంలో నిర్మించిన దేవాలయం ఈ దేవాలయం అంట. దీని విశేషం చూడండి. ఆలయ చరిత్ర కూడా ఒక బోర్డు మీద రాశారు, అది కూడా బాగుంది. అందులోంచి ఇప్పుడు మీకు ఈ సారాంశం చెప్తాను. తెలుగులో రాశారు, అందరికీ తెలిసేలాగా.
అయితే కొంచెం దారి అవి కూడా బాగా చేస్తే బాగుండు. శ్రీశైలం దేవస్థానం పట్టించుకుంటే బాగుండేదని అనిపించింది. ఇక్కడ అపరాధీశ్వర స్వామి అని ఒక అవతారాన్ని ఇక్కడ ఇచ్చారు. దీని పక్కనే అపరాజేశ్వర స్వామి అని ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా పురాతనమైన శిల్ప నిర్మాణం మనకి ఇక్కడ చూస్తున్నాం. పరమేశ్వరుడు, ఒక భక్తుడు, అదేవిధంగా వినాయకుడు, కుమారస్వామి, వీరిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక తర్వాతకు వచ్చేటప్పటికి ఈ ఆలయంలో ఇంకా ఇవే కాకుండా అనేక శిల్పాలు చెక్కబడ్డాయి. రాతి నిర్మాణ స్తంభాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకో విశేషం అంటే గణపతి చామరకర్ణ రససిద్ధి గణపతి అని ఉంది. అసలు ఇలాంటి గణపతిని నేనైతే వినడం ఫస్ట్ టైము. ఈ వినాయకుడికి అక్కడ పేర్లో ఉన్నట్టుగానే చామరకర్ణం అంటే విసనకర్ర లాంటి చెవులు గలవాడు అని అర్థం. గణపతికి కూడా పెద్ద పెద్ద చెవులు ఈ విగ్రహంలో మనం చూస్తున్నాం. చాలా పెద్దదండి, చాలా హైట్ ఉంది, చాలా బాగుంది వినాయకుడు. ఇది కూడా చాలా పురాతనమైంది, ఈ మధ్యది కాదు. దేవాలయం నిర్మితమైనప్పటి నుంచి కూడా ఇది ఉంది అని చెప్పేసి అక్కడ అర్చకులు చెప్పారు. ఇది కూడా పురాతనమైనది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా గుహ మార్గాన్ని ప్రస్తుతం దాంట్లో మట్టి కూరుకుపోవడం వల్ల పెట్టారు. కానీ ఇదివరకు నిజంగా త్రిపురాంతకం దర్శించి ఆ గుహలోంచే శ్రీశైలం అడవుల్లో క్రూర మృగాల్ని వాటిని తెప్పించుకుంటూ వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇక్కడ నుంచి శ్రీశైలం డైరెక్ట్గా వెళ్ళేలాగా, దేవాలయం దగ్గరికి వెళ్ళేలాగా గుహ ఉండేదటండి. అది ఎంత విషయం చూడండి, ఎంత మంచి విషయం. అలాంటి గుహ నిర్మాణం కూడా మనం ఈ దేవాలయంలో చూడవచ్చు. దానికి మొట్టమొదటిగా హెడ్డింగే ఈ శిల్ప నిర్మాణం గురించి చెబుతూ ఈ గుహ విశేషాలని చెప్పుకుంటూ వచ్చారు. ఈ గణపతి ఆలయానికి ఆనుకునే ఆ గుహ ద్వారం కూడా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ఒక ఆలయం, గర్భాలయం లాగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తారు, అది కూడా చూడండి. అది కిందకి మెట్లు ఉన్నదట. అది మట్టి ఎప్పుడైతే కప్పబడి ఉందో వెంటనే దాన్ని పలకల చేత పైకి కప్పేసేసి దాన్ని మూసేసారట. ఇది చాలా చీకటిగా ఉందండి, గబ్బిలాల వాసన వస్తుంది. ఒక ఆలయంలో ఉపాలయాలు ఎలా ఉన్నట్లుగా, ఏదో వెంకటేశ్వరంకి 7 ద్వారాలు ఉన్నట్టుగాను ఇది కూడా ఇలా వెళ్ళి మళ్ళీ కుడి చేతి వైపు తిరిగి మళ్ళీ ఎడం చేతి వైపు తిరిగి అలా వెళితే కానీ ఇది రాలేదు. అసలు చీకట్లో అది కూడా అంటలేదు. ఫ్లాష్ లైట్ వేసిన తర్వాత మాకు ద్వారం ఆనింది. ఫస్ట్ ఎంట్రన్స్ గది ఒక్కటే ఆనింది, తర్వాత మిగిలిన 3 గదులు అసలు ఆనలేదు. కానీ ఇది చాలా ఆశ్చర్యం. అలా గుహ ఉండడం అనేది ప్రస్తుత దేవాలయాల్లో ఆ నిర్మాణ శైలి ఎక్కడ లేదు. ఇది ఆ కారణంలోది. ప్లస్ అడవుల మధ్య నుంచి భక్తులకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు గుహ తవ్వడం చాలా బాగుంది ఐడియా. ఇది ఈ శిల్ప నిర్మాణానికి సంబంధించిన విషయం. ఇంకా నెక్స్ట్కి వచ్చేటప్పటికి అమ్మవారు స్కందమాత్రే నమః అనే ఒక నామం మనకి 8 అమ్మవార్లు చెప్పుకుంటే నవదుర్గా ప్రకీర్తిత అని అంటాం, అష్టమాతృకులను కూడా అంటాం. ఈ స్కందమాత అనే ఆవిడ చాలా చోట్ల మనకు కనపడుతుంది, అష్టమాతృకుల్లోనూ నవదుర్గల్లోనూ కూడా. ఈ అవతారిక రహస్యం నిజంగా పేరులోనే ఉంది. స్కందమాత అనే పేరు కుమారస్వామి యొక్క తల్లి అని. ఆ క్షేత్రమే ఈ క్షేత్రం అని చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి బోర్డు శ్రీశైల బిలమార్గము అని ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఒక్క ఎంట్రన్స్ గది మాత్రమే కనపడుతుంది. తర్వాత నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అంతా చీకటి ఉంటుంది. ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్ళాలి. ప్రస్తుతం సంరక్షణ కానీ పెద్దగా ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరో కనపడలేదు మేము వెళ్ళిన టైంకి. 4 గంటలకు వెళ్ళాము మేము సాయంత్రం. అయితే దీన్ని శ్రీశైలం దేవస్థానం చాలా విరివిగా భక్తులు విరాళాలు ఇస్తుంటారు కాబట్టి ఇలాంటి చోట్లకి రావాలని వాళ్ళు కూడా అక్కడక్కడ శ్రీశైలంలో కూడా బోర్డులు పెడితే బాగుండేది, త్రిపురాంతకం వెళ్ళి తీరాలని. ఎందుకంటే ఈ చరిత్రలో కూడా త్రిపురాంతకం దర్శించే శ్రీశైల క్షేత్రం దర్శించడం అనేది అనాదిగా వస్తుంది అని చెప్పేసి ఈ క్షేత్ర చరిత్రలో ఉంది. అది అక్కడ కూడా పెడితే కనుక త్రిపురాంతకం వెళ్ళాలి అని, అప్పుడు దీనికి భక్తులు తగ్గి ఉంటుంది. ఈ దేవాలయం
యొక్క ఆదాయంతోటే ఈ దేవాలయం నడిచేలా అప్పుడు చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం మరి శ్రీశైలం దేవస్థానం వాళ్ళు భరిస్తున్నట్టుగా తెలియవస్తుంది. కానీ కాకపోతే ఇక్కడ సౌకర్యాలైతే చాలా దారుణంగా ఉన్నాయి. అదొక్కటి మాత్రం బాగు చేయాలి ఈ దేవాలయానికి. ఇది ఖచ్చితంగా వెళ్ళి తీరండి. పరమేశ్వరుని దర్శించుకోండి. ఇలాంటి పురాతనాలయాల్ని సంరక్షించాలి అంటే మనం కూడా తీర్థయాత్రలు చేయాలి. అక్కడ ఉన్న విశేషాలు తెలుసుకోవాలి. ఆ దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తుతం అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అవసరమైతే ఈవోని సంప్రదించి మనం ఏం చేయగలం, లేదా ఫండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుని ఏదైనా సాయం చేయగలిగితే కూడా చేయగలగాలి. ఏంటంటే ఇవన్నీ కూడా వారసత్వ ఆస్తి అంటాం. మన సాంస్కృతిక వారసత్వ ఆస్తి ఇదంతా కూడా. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఎలా అయితే ఆస్తిని మనం హక్కుగా తీసుకుంటామో, మన చరిత్ర, మన సంస్కృతిని మనం హక్కుగా తీసుకున్నప్పుడు ఏ ఇతర మతాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు, ప్రభావం చూపలేవు. ఈ దేవాలయాలు ఎప్పుడైతే మనం విస్మరించామో, ఆ విషయాన్ని విస్తారంగా మనం ప్రచారంలోకి తీసుకోలేదో, అప్పటి నుంచే మన పతనం కూడా ప్రారంభమవుతుంది. హిందుత్వం అనేది ఎవరో చెరపలేరు, ఏమీ చేయలేరు అని అనుకుంటున్నా కూడా మనకి చూస్తే గత 10 ఏళ్లలో విపరీతమైన మత మార్పిడులు జరిగాయి అనేది వాస్తవం. దీనంతటికీ కారణం ఇలాంటి ప్రాచీన చరిత్ర దేవాలయాలు లేకపోవడం, అవి ఉన్నా కూడా ప్రస్తుతం వైభవంగా లేకపోవడం, జనాకర్షణ లేకపోవడం, అక్కడ అధికారులు వాళ్ళు కూడా సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం, ఇలాంటి కొన్ని పరిస్థితుల వలనే మనకి దేవాలయాలు మరుగున పడిపోతున్నాయి. అంచేత అలాంటి ప్రాచీన దేవాలయాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో, అంటే ఇది ఎప్పటి నుంచో శ్రీశైలం చాలాసార్లు వెళ్ళాను కానీ